చిల్లీ స్టిక్స్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తరిగిన క్యాబేజ్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన క్యారెట్ 1, తరిగిన బీన్స్ అరకప్పు, కొత్తిమీర 1 కట్ట, తరిగిన పచ్చిమిరపకాయలు 6, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు 4 రెమ్మలు, తరిగిన వెల్లుల్లి 4 రెబ్బలు, మిరియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, టమాటో సాస్ 3 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, శనగపిండి 1 టేబుల్ స్పూన్. ముందు మనం బంగాళాదుంప ఉడికించి ఉంచుకోవాలి. ఓకే. తరిగిన క్యాబేజ్ అండి. ఓకే, క్యాబేజ్ ని ఇలా సన్నగా తురుముకోవాలన్నమాట. అవునండి. ఓకే. అదేవిధంగా సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా గ్రీన్ చిల్లీ, కొద్దిగా అల్లం, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన మిరియాల పొడి. ఓకే. ఇప్పుడు కొద్దిగా మైదా, ఇప్పుడు కొద్దిగా కార్న్ ఫ్లోర్, ఇది క్రిస్పీగా ఉండడం కోసం కార్న్ ఫ్లోర్, కొద్దిగా శనగపిండి. ఓకే. ఇది కూడా సేమ్ వెజిటేబుల్ మంచూరియా టైపు, కొద్దిగా డిఫరెంట్ రెసిపీ. ఈ విధంగా మనం చేసుకొని కొద్దిగా మనము కార్న్ ఫ్లోర్ తీసుకొని, ఎందుకంటే కార్న్ ఫ్లోర్ లేకపోతే మళ్ళీ మనకు చేతికి పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిక్స్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం దీనికి సాస్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె పోసి, ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో కూడా కొద్దిగా పచ్చిమిర్చి, తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో డీప్ ఫ్రై అయిపోయినట్టుంది. డీప్ ఫ్రైడ్ అయిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు, టమాటా సాస్, ఇందులో లిటిల్ బిట్ వాటర్ పోసుకోవాలి. ఓకే. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు ఇవి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర, లోటస్ ఫ్లవర్. చూసారా, సో టెంప్టింగ్, యమ్మీ. Our colorful and attractive dish veg chili sticks ఇప్పుడు రెడీ అయిపోయింది.